కొలనుపాక తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఉన్న చారిత్రక గ్రామం. శ్రీ ఆదిజగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగము నుండి ఉద్భవించి 1000 సంవత్సరములు సోమేశ్వర లింగములో లీనమైనట్లు శ్రీ సిద్ధత్త శిఖమణి అను గ్రంథము ద్వారా తెలియుచున్నది. ఈ లింగము కృతయుగములో బంగారు లింగముగా, త్రేతాయుగములో వెండి లింగముగా, ద్వాపర యుగములో రాగి లింగముగా, కలియుగములో శిల లింగముగా అవతరించినట్లు తెలియుచున్నది. దీనిని పంచపీఠాలలో మెదటిగా చెప్పబడును. 2వది ఉజ్జయిని, 3వది కేదార, 4వది శ్రీశైలం, 5వది కాశీ పీఠముగా చెప్పబడును. 4000 సంవత్సరములు గల ఈ ఆలయము చాలా పురాతనమైనది. ఈ ఆలయములో చాలా ఉప ఆలయములు కలవు. 1 శ్రీ చండీశ్వర మాత ఆలయము, 2 శ్రీ కుందమాంబ, 3 శ్రీ మల్లికార్జున స్వామి, 4 శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, 5 శ్రీ రుద్రమహేంద్ర స్వామి ఆలయం, 6 శ్రీ కాల భైరవ, 7 శ్రీ కుమారస్వామి, 8 శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, 9 పురావస్తు శాఖ మ్యూజియం, 10 ముందు భాగమున ప్రమాణ మండపము. కొలనుపాకలో అష్టదశ మఠములు 18 కలవు. 1 వైశ్య, 2 మేదరి, 3 చాకలి, 4 మంగళ, 5 జాండ్ర, 6 కురుమ, 7 మేర, 8 గౌండ్ల, 9 గాండ్ల, 10 పేరుక, 11 సయగర, 12 కాపు, 13 యాదవ, 14 పంచదయ, 15 నకాశి, 16 పద్మశాలి, 17 మాల, 18 మాదిగ. దేశములో ఎక్కడా చూడలేని కుల మఠములు ఒక కాలనుపాకలోనే కలవు. సర్వేజన సుఖినో భవంతు. దీనిని కర్మభూమి, పుణ్యభూమి అని అందురు. ఇట్లు దేవస్థాన అభివృద్ధి కమిటీ, కొలనుపాక. కొలనుపాక జైన మందిరం. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర. 20వ తీర్థంకరుడు మునిసువ్రత స్వామి విగ్రహం ప్రసిద్ధి. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన జైన క్షేత్రాలలో ఒకటి. శిల్పకళ, ప్రశాంత వాతావరణం ప్రత్యేక ఆకర్షణ. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం శైవ సంప్రదాయానికి చెందిన పురాతన ఆలయం. ఆదిజగద్గురు రేణుకాచార్యులతో సంబంధం ఉన్నట్లు పురాణ ప్రస్తావనలు. పంచపీఠాలలో ఒకటిగా భావిస్తారు. చాళుక్యులు, కాకతీయుల కాలంలో అభివృద్ధి. జైనం మరియు శైవం 2 సంప్రదాయాలు కలిసిన అరుదైన క్షేత్రం. అనేక శాసనాలు, పురాతన శిల్పాలు లభ్యమయ్యాయి. ప్రయాణ మార్గం. హైదరాబాద్ నుండి సుమారు 80 కిలోమీటర్లు. రోడ్డు మార్గం చాలా సౌకర్యంగా ఉంటుంది.